చిన్నప్పటి నుంచి ఆయనే నమ్ముకున్నాను. కాబట్టి అది మీరు కూడా ఎవరైనా సరే అలా నమ్ముకుంటే కనుక అలా స్థాయికి, ఉన్నత స్థాయికి వస్తారు. మీకు అది ఇన్స్పిరేషన్గా ఉంటుందన్న ధ్యేయంతో ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ఇది చాలా మనసు అంతరాంతరాల్లో నుంచి నేను వెలిబుచ్చుతున్నటువంటి ఇది. మా ఇంట్లో ఎవరు దైవభక్తులు లేరు. నాన్నగారు కమ్యూనిస్ట్. ఆయన ఫోటోకి దండం పెట్టడం చాలా రేరు. ఎప్పుడైనా అమ్మ కోరిక మేరకు తిరుపతి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకుని వచ్చేసేవాళ్ళం తప్ప, శనివారం అమ్మ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టేది తప్ప, అంతమించి ఎవరు ఫోటోలకు దండం పెట్ట కానీ, స్వాముల్ని కొలవడం కానీ, దేవుణ్ణి ప్రార్థించడం కానీ ఏమీ లేదు. అలాంటిది ఈ చిన్నతనం అంటే 7th క్లాస్ నేను చదువుతుండగా, అది పొన్నూరు, అక్కడ ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఆ ఆంజనేయ స్వామి గుడిలో నేను రోజు వెళ్ళి ఆంజనేయ స్వామి దండం పెట్టుకుని వస్తుంటాను స్కూల్ నుంచి వస్తూ. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 7th క్లాస్ 8th క్లాస్ నేను బాపట్లలో చదివేవాడిని. ట్యూషన్ నాకు ఆంజనేయ స్వామి గుడి దాటుకుంటూ వెళ్ళాలి. తిరిగి వచ్చేటప్పుడు ఈవినింగ్ 8 ఎంత అవుతుండేది. కొంచెం చీకటిగా ఉండేది. ఇప్పుడు అంత బిజీగా అప్పుడు ఉండేవి కాదు కాబట్టి కొంచెం భయంగా ఉంటుండేది. కానీ ఆ హనుమంతుడి గుడి పక్క నుంచి వెళుతుంటే అందులో ప్రసాదాలు ఇచ్చే సమయం, ఆ వంక ఈ వంక ఆకలి అవుతుండేది. వెళ్ళి ప్రసాదం కోసం హనుమంతుడితో భక్తి ఏర్పడింది నాకు. అలాగా ప్రసాదం తీసుకుంటూ అక్కడే తింటూ ఆయా స్వామి, ఆ పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పే విషయాలు హనుమంతుడి గురించి వింటూ, అక్కడ హనుమాన్ చాలీసా ఆ పలకల మీద, శిలా పలకల మీద రాస్తుంటే అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ, అలాగే తెలియకుండా నాలో ఆయన మీద భక్తిభావం అలాగ కుదిరిపోయింది. కుదిరిన తర్వాత అక్కడి నుంచి నేను మొగల్తూరు వెళ్ళి 7th, 8th, 9th క్లాస్ చదువుతాను. ఆ సమయంలో మా ఫ్రెండ్స్ తోటి బజార్లో వెళ్తుంటే, మీకు గుర్తుండి ఉంటుంది, చాలామంది ఎవరైతే విలేజ్ నుంచి వచ్చారో వాళ్ళకి బాగా తెలుసు, రోడ్డు మీద ఒక చెక్స్ ఉన్నటువంటి ఒక ఇది వేసుకుని ఒక్కొక్క చెక్స్లో ఒక్కొక్క వస్తువుని, ప్లాస్టిక్ వస్తువులు, రకరకాల వస్తువులు పెట్టి ఒక క్యాలెండర్ ఉండేది. క్యాలెండర్ కింద మిఠాయిలు అతికించేవాడు. సో మనం 2 పైసలు 3 పైసలు ఇస్తే ఆ మిఠాయి మనకి ర్యాండమ్గా చింపుకోవచ్చు. అది ఓపెన్ చేస్తే ఇంత పెప్పర్మెంట్ ఉంటుంది. ఆ పెప్పర్మెంట్ వెనకాల ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ చూసుకుని చెక్స్లో చూసుకుంటే ఏ వస్తువు, అది ప్లాస్టిక్ దువ్వెన రావచ్చు, ప్లాస్టిక్ అద్దం రావచ్చు, ఒక్కోసారి ఏమీ రాకపోవచ్చు. అలా చూసుకుంటే నాకు ఒక క్యాలెండర్ వచ్చింది. ఆ క్యాలెండర్ ఇచ్చాడు. ఓపెన్ చేస్తే హనుమంతుల వారి క్యాలెండర్, ప్రసన్న ఆంజనేయ, గుండె చీల్చుకున్నది. ఆ హనుమంతుడు వాడు ఏ సమయంలో వచ్చిందో ఈ రోజుకి మా ఇంట్లో అది అలా కొలువై ఉంది. ఆంజనేయ స్వామి ఫ్రేమ్ కట్టి అది పూజిస్తూనే ఉన్నాను గత ఎన్నో సంవత్సరాలుగా. దాదాపుగా నాకు 12-13 సంవత్సరాలు అప్పటి నుంచి. అంటే ఏంటో తెలీదు, హనుమంతుల వారి గురించి నేను ఆయన వెంటపడ్డానా, ఆయన మీద నాకు ఒక గురి కుదిరేసరికి ఆయన నా వెంటపడ్డారో నాకు తెలియదు. కానీ నా యొక్క జీవితంలో అంతర్భాగం అయిపోయారు. అది అంతటితో ఆగకుండా నేను 10th చదివే సమయానికి మా నాన్నగారికి ఎక్కడో పేరాల చీరాల అనే ఊళ్ళో నాన్న పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి నాన్నగారికి మాడుగులని ఉత్తరాంధ్రలో అయింది ట్రాన్స్ఫర్. అక్కడికి వెళ్ళటం నాన్నగారికి ఇష్టం లేదు. సో లాంగ్ లీవ్ పెట్టేశారు. ఆయన 3 monthsలో చాలా దిగాలు పడిపోయేవారు, ఒక డిప్రెషన్ గురయ్యేవారు. నాన్న అలా చూస్తే నాకు చాలా బాధ అనిపించేది. నాన్న, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ మీరు హనుమంతుల వారిని, హనుమాన్ చాలీసాని 108 సార్లు చదువుతూ అలా చేయండి. వితిన్ నో టైం మీరు అనుకున్న చోట మీకు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అని చెప్పేసి 15 ఏళ్ల కుర్రవాడిగా 10th క్లాస్లో నాన్నకి చెప్తే ఆయన వింటారా వినరో, ఆయన పెద్ద దేవుడి మీద భక్తి లేదు అని కొంచెం టెన్షన్గా. అవునంటావా? జరుగుతుందా? చేద్దామా? చేయనా అంటే అప్పుడే తిరిగాడమ్మా. ఇక్కడ బీచ్ దగ్గర తిరుగుతాడు, వాడు రోడ్ల దగ్గర తిరుగుతాడు, బైకుల్లో వెళ్తాడు, బస్సుల్లో వెళ్తాడు. ఆ పెళ్లిగాని ప్రసాద్ ఇక్కడే చేశాడు. తర్వాత గురువు ఇక్కడే చేశాడు. గోపాల మా పవన్తో వచ్చాను. సీతమాగడిలో మా బ్రదర్ మహేష్తో వచ్చాను. ఇప్పుడు సైంధవ్తో వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ స్టీల్ ప్లాంట్ కదా, వీ వర్ షూటింగ్ స్టీల్ ప్లాంట్లో ప్రతిరోజు వీ షూటింగ్ ఫర్ సో లాంగ్, రాత్రి 2 గంటల వరకు షూట్ చేస్తున్నాను. బట్ అక్కడ ఓపిక్గా అందరూ
షూటింగ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. 2 o'clock అయినా వాళ్ళు నన్ను చాలా ప్రేమగా చూశారు. మీ అందరికీ థ్యాంక్స్ ఎక్కడున్నారో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏం చెప్పను బాబు, ఏదమ్మా అదో మా ఫ్యాన్స్, అది మీ చాలమ్మా, మీరుంటే చాలు కదా, అప్పటి నుంచి ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. హలో పాప, బాగున్నావా? ఈ సినిమా అందరూ చూడాలి. అక్క, చెల్లి, అమ్మ, నాన్న, వదిన, తమ్ముడు, అన్నయ్యలు, అదిగో మా తాతగారు ఉన్నారు, అమ్మమ్మ, అందరు రావాలమ్మా ఈ సినిమాకి. బ్రహ్మాండంగా తీసాము. చాలా మా 75th ఫిలిం, చాలా ఎమోషనల్ యాక్షన్ న్యూ ఏజ్ థ్రిల్లర్గా తీసాము. శైలేష్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు. అండ్ మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. అండ్ ఎమోషనల్ సీన్స్ మీరు ఎప్పుడు ధర్మచక్రం నుంచి, గణేష్ నుంచి, ఆడవారు మాట్లాడదాలు వేర్లే, అన్ని సినిమాలు మీరు చాలా బాగా రిసీవ్ చేశారు. ఈ సినిమా నిజంగా చాలా కష్టపడి అందరం చాలా ఒక మంచి సినిమా ఇవ్వాలని చేసాం. అండ్ పండగ రోజు వస్తుంది. ఇది మామూలు ఫెస్టివల్ కాదు, పండగే పండగ. అదే అరవండమ్మా కొంచెం, అమ్మ బాబోయ్. అది అక్కడ ఇదిగో మళ్ళీ అక్కడ డాన్స్ చేయాలి. ఆ పాప ఎవరు డాన్స్ చేయమ్మా, అక్కడ డాన్స్ చేయండి అక్కడ. అదే కదా, సౌండ్ లేకపోతే ఎట్లా? బీచ్కి వచ్చాము మేము, బాగా చలిగుందా? స్వెటర్లు కావాలా? ఖర్చీఫ్లు ఇస్తారు ఆ రోజు. చాలామంది ఆడవాళ్ళు ఏడుస్తారు, కొంచెం ఖర్చీఫ్లు ఇవ్వాలి సార్ మీకు అందరికీ. నువ్వెక్కడ బాబు? వెనకాల ఉన్నావు. ఓకే, హలో. సడన్గా సైలెంట్ అవ్వద్దు, అరుస్తూ ఉండండి ఏదో ఒకటి. అమ్మా, డైలాగ్ ఏముందమ్మా? వెళ్ళే ముందు చెప్పిళ్ళా, వినలా అంటే భయం లేదు. లెక్క మారుతున్నా నా కొడకల్లారా. ఇలా చాలా పెట్టాడు సినిమాలో, అక్కడక్కడ పంచులు. ఇంకోటి ఏదో ఉన్నట్టుంది. షర్ట్ వేసుకున్న ప్రతి వాడు కాలర్ ఉంటుందిరా, కానీ ఆ కాలర్ ఎవడ మెడ మీద ఉండే ఒకసారి చూసుకొని దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు లెక్క